స్పీడ్ న్యూస్ చూద్దాం. కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. పెద్దాపురంలోని సామర్లకోట బత్సు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే తనయుడు రంగనాథులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని బాలికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. జిల్లా పరిషత్ హైస్కూల్లోని బూత్ నెంబర్ 342లో ఓటు వేశారు ఎమ్మెల్యే. పట్టభద్రులందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కన్నా కోరారు. సంగారెడ్డిలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆర్సీపురం జెడ్పీ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డి. గుంటూరులోని ఉమెన్స్ పాలిటెక్నికల్ కాలేజీలో బూత్ నెంబర్ 225లో ఓటు హక్కును వినియోగించుకున్నారు కేఎస్ లక్ష్మణరావు. ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను ఉండనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు బీజేపీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీ సాధించిన విధంగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుస్తారని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలను అమృత 2 పథకంలో భాగంగా అభివృద్ధి కోసం గుర్తించామన్నారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. తెలంగాణలో మొత్తం 23 మున్సిపాలిటీలను ఎంపిక చేస్తే అందులో కొత్తగూడెం, పాల్వంచ కూడా ఉన్నాయన్నారు. అభివృద్ధికి సంబంధించిన డ్రోన్ సర్వే పనులను కలెక్టర్ ప్రారంభించారు. గుడివాడలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. పట్టభద్రులంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావాలన్నా, జాబ్ క్యాలెండర్ రావాలన్నా ఎవరి వల్ల అవుతుందో పట్టభద్రులు గుర్తించాలన్నారు ఎమ్మెల్యే. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి టీచర్లు బారులు తీరారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పార్వతీపురం మండలంలో 623 ఓట్లు ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచి టీచర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. రామచంద్రపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని పోలింగ్ బూత్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. రామచంద్రపురంలో నియోజకవర్గంలో 13 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 9,000కు పైగా ఓటర్లున్నారు. అమలాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు. పీడీఎఫ్ ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పారు ఆయన. ఓటర్ల విజ్ఞతతో ఓటు వేయాలని అన్నారు.